ఆ మధ్యన ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ని తీసేస్తారా ఏంటి అని నేను ప్రస్తావించాను. ఎందుకంటే సోషల్ మీడియాలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గతంలో రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా చేసిన కామెంట్స్ అన్నింటినీ తీసుకొచ్చారు. ఏదైతే గొడ్లవల్లేరు ఇష్యూలో ఈమె మళ్ళీ వెళ్ళడంతో ఆగ్రహంతో ప్రారంభించారా, లేకపోతే ఏదో ఈమెకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉంది కాబట్టి తీయడం కష్టము, అందుకనే ఏమన్నా నెగిటివ్గా ప్రచారం చేసి ఆమె ఆవిడ వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారా అని మాట్లాడుకున్నాం. ఒకసారి నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు చూస్తే గుర్తుంటుంది. అయితే ఇప్పుడు పాత ఉత్తర్వు అంటే ఆమె నియామకానికి సంబంధించి ఇచ్చిన జీవోకి లో ఉన్నటువంటి ఒక లొసుగుని బేస్ చేసుకుని ఆమె పదవీ కాలాన్ని ఆమె ఏమంటుందంటే నాకు ఇంకా 2 ఏళ్ళు ఉంది ఆ రోజునిచ్చిన జీవో ప్రకారం అంటుంది. అయితే లేదు, అంతకుముందు ఎవరైతే ఆవిడ వాసిరెడ్డి పద్మ దిగిపోయేటప్పుడు ఉందో ఆవిడ తర్వాత ఎంత టర్మ్ అయితే ఉందో ఆమెకి అంత టైంకి మాత్రమే ఈమెకి అవకాశం ఇచ్చారంటూ ఇప్పుడు తాజాగా మహిళా కమిషన్ చైర్పర్సన్ తొలగించారు. ఎందుకు అంటే ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఇదివరకు నన్నపనేని రాజకుమార్ అయినా వాసిరెడ్డి పద్మ అని వీళ్ళందరూ రాజకీయ పార్టీ వాళ్ళే మహిళా కమిషన్ చైర్పర్సన్స్గా ఉంటున్నారు. అట్లాంటి దశలో రాజకీయ ఎజెండాలతోనే మహిళా కమిషన్ పనిచేస్తుంది అన్నటువంటి విమర్శకి సహజంగా వస్తుంది ఆటోమేటిక్గా. అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా మహిళలకు సంబంధించిన నిజమైనటువంటి దృక్పథంతో కాకుండా మహిళా కమిషన్లు వెళ్తున్నాయి అన్నటువంటిదే పదే పదే వచ్చేటటువంటి చర్చ. ఆ చర్చకి ఇప్పుడు కొనసాగింపుగా గజ్జెల లక్ష్మికి బై బై చెప్తూ ఒక జీవో వచ్చేసింది.